ఒక చిన్న మాట చిచ్చు పెట్టింది. దాడుల నుంచి కేసుల దాకా వెళ్ళింది. విశాఖలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారడంతో ఏకంగా సిపినే స్వయంగా విచారణని పర్యవేక్షిస్తున్నారు. స్విగ్గీ బాయ్ పై దాడి ఘటనలో తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో 4 రోజుల కిందట ఒక డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ బాయ్ అక్కడికి వెళ్ళాడు. ఇంటి ఓనర్ను పిలిచే సమయంలో గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు అనే పాయింట్ దగ్గర గొడవ మొదలైంది. మాటను సీరియస్గా తీసుకున్న ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ డెలివరీ బాయ్ అనిల్పై దాడి చేశాడు. ఆ తర్వాత అతనితో ఒక లేఖ కూడా రాయించాడు. తన అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్లు అనిల్తో సంతకం చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో డెలివరీ బాయ్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సద్దు మణుగుతుందనుకున్న వివాదం ఇంకా పెద్దదవ్వడంతో ఇప్పుడు ఈ ఘటనపై కేసు నమోదైంది. మరోవైపు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. అవమాన భారంతో డెలివరీ బాయ్ అనిల్ సూసైడ్ చేసుకున్నాడని వదంతులు ప్రచారంలోకి రావడంతో అదే రోజు స్విగ్గీ బాయ్స్ ఆక్సిజన్ టవర్స్ దగ్గర నిరసనకు దిగారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆత్మహత్య లాంటిదేమీ జరగలేదని, ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. దీనిపై అనిల్ ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో ప్రసాద్ అనే కస్టమర్ కి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ కి మధ్య ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఫ్లాట్ ఓనర్ కి డెలివరీ బాయ్ కి మధ్య భాష విషయంలో ఎందుకింత పంతం వచ్చిందనేది ఆరాధిస్తున్నారు. నిందితుడు ప్రసాద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇటు దాడిలో గాయపడ్డ అనిల్ కి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని హరిదేవ సాయి కుమార్ అలియాస్ అనిల్ ఫిర్యాదు చేశారు. తాను డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిన ఫ్లాట్కి నెంబర్ లేకపోవడంతో కాలింగ్ బెల్ నొక్కానని, తర్వాత పని మనిషికి ఆర్డర్ ఇచ్చి బయలుదేరానని చెప్పాడు. ఇంతలో పని మనిషితో అనుచితంగా ప్రవర్తించాను అంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనను దూషించి దాడి చేశారంటున్నాడు అనిల్. గంజాయి కేసులో తనను ఇరికిస్తానంటూ ప్రసాద్ బెదిరించారని కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు. తాను మెట్లు దిగి వెళ్తుంటే సెక్యూరిటీని పిలిచి గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారంటూ వివరించాడు. లో దుస్తులతో నన్ను బయటకు పంపించారని, కులం పేరుతో దూషించారని కంప్లైంట్ చేశాడు అనిల్.